హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు వార్ స్టోరీస్. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియో అయితే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక స్టోరీ మొదలు పెడదామా? రాజస్థాన్ థార్ ఎడారికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మీర్జాపూర్ అనే చిన్న ఊర్లో కొతారి హవేల్ అనే పెద్ద భవనం ఉండేది. చాలా సంవత్సరాలుగా మనుషులు ఎవ్వరూ ఆ బిల్డింగ్లో ఉండకపోవడంతో ఆ హవేలీ చాలా పాతబడిపోయింది. అజయ్ అండ్ మీరా శర్మ ఢిల్లీకి చెందిన యంగ్ కపుల్. అజయ్ వాళ్ళ పెదనాన్న నుండి ఈ హవేలీ వారసత్వంగా అజయ్కి వచ్చింది. అండ్ దానికి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేందుకు అజయ్ అండ్ మీరా రాజస్థాన్కి వెళ్ళారు. మీర్జాపూర్లో ఉండే ప్రజలు ఆ హవేలీ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ హవేలీ ఒక అమ్మాయి శాపానికి గురైందని అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఏదో రకంగా చెడు జరుగుతుందని భయంతో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఆ బిల్డింగ్ వైపే వెళ్ళేవారు కాదు. ఆ భవనానికి ఒక శాపం ఉందని ఆ ఊర్లో ఉండేవాళ్ళు చెప్తూ ఉండేవారు. కానీ అజయ్ అండ్ మీరా వాటిని అన్నీ ఒట్టి మూఢనమ్మకాలని కొట్టిపారేశారు. అయితే మొదటి కొన్ని రోజులు వారు ఆ హవేలీని క్లీన్ చేసుకోవడంలో అండ్ విశాలమైన ఆ మేడను మొత్తం ఎక్స్ప్లోర్ చేయడంలో బిజీ అయ్యారు. ఆ భవనం కట్టిన విధానానికి, దానికి ఉండే రహస్య దారులన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయారు. అలా కొన్ని రోజుల తరువాత ఒక రోజు రాత్రి మీరాకి సన్నగా ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో నిద్రలేచింది. ఆమె ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో విని అక్కడికి మెల్లగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఆమె రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉండడంతో మెట్లు దిగి హాల్లోకి వచ్చింది. హాల్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేసింది, కానీ ఆ శబ్దం ఎక్కడ కూడా వినిపించడం లేదు. అలా కొంచెం సేపు చూసి మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసి వెళ్తుండగా దూరంగా ఏడుస్తున్న శబ్దం సన్నగా మళ్ళీ వినిపించింది. ఈసారి ఆ శబ్దం బయట ఉన్న గార్డెన్ నుండి వస్తుందని మీరాకి అర్థమైంది. వెంటనే మెయిన్ డోర్ ఓపెన్ చేయగా ఆ చీకట్లో మీరాకి చాలా దూరంగా ఆ హవేలీ మెయిన్ గేట్ దగ్గరలో ఒక రూపం కనిపించింది. ఆ రూపం పాతకాలపు నాటి రాజస్థానీ లెహంగాను ధరించి మీరాకి మొహం కనబడకుండా అటు నిల్చొని ఉంది ఒక అమ్మాయి. వెంటనే మీరా, ఎవరది? అక్కడ ఎవరున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? అని వణుకుతున్న గొంతుతో మెల్లగా ఆమె దగ్గరికి నడవడం మొదలుపెట్టింది. కానీ ఆ అమ్మాయి మాత్రం సన్నగా ఏడుస్తూనే ఉంది. అలా మీరా ఆ అమ్మాయికి కొంచెం దూరంలో నిలబడి భయంతో, హే, ఎవరది? ఎందుకు ఇక్కడ నిల్చున్నావు? అని కొంచెం గట్టిగా అరవడంతో ఆ అమ్మాయి మీరా వైపు చూసింది. అంతే, ఆమె మొహం చాలా భయంకరంగా, కళ్ళు బయటకు వచ్చి మొహం అంతా రక్తం కారుతుంది. అలా మీరా ఆమెను చూడడంతో భయంతో గట్టిగా కేకలు వేసింది. వెంటనే ఆ అమ్మాయి అక్కడి నుండి అదృశ్యమైంది. ఆ కేకలు విన్న అజయ్ తన పక్కనున్న మీరాని చూశాడు. అక్కడ ఆమె లేకపోవడంతో వెంటనే అతను మెట్లు దిగి మీరా వైపు పరిగెత్తాడు. ఆమె కళ్ళలోని భయాన్ని చూసి అతను ఏమి జరిగిందని అడగడంతో మీరా అక్కడ చూసిన విషయాన్ని చెప్పింది. కానీ అజయ్ మాత్రం అక్కడ ఏమీ లేదని, అంతా నీ భ్రమాన్ని కొట్టిపడేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరా అండ్ అజయ్ ఆ ఊర్లో ఉండే ఒక అతనిని ఈ హవేలీ గురించి అడగగా అతను హవేలీ హిస్టరీ గురించి చెప్తూ ఈ హవేలీ ప్రేమ, ద్రోహం అండ్ శాపానికి గురైందని, ఒక ఆత్మ ఈ హవేలీ చుట్టే తిరుగుతుందని చెప్పడంతో మీరా చాలా భయపడిపోయింది. అసలు ఆ ఆత్మ హవేలీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? మీరాకి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ పెరిగింది. అలా ఆలోచించుకుంటూ ఆ హవేలీ లైబ్రరీకి వెళ్ళి ఏమైనా ఆ హవేలీకి సంబంధించినవి దొరుకుతుందని అక్కడంతా వెతికింది. చివరిగా ఒక మూలకి ఆమెకు ఒక కంపార్ట్మెంట్లో ఒక పాత డైరీ దొరికింది. అది హవేలీకి ఫస్ట్ ఓనర్ అయిన రాజా కొతారి వాళ్ళ డాటర్ అరుంధతికి చెందింది. డైరీలో ఒక లవ్ స్టోరీ ఉంది. అరుంధతి అండ్ ఆ ఊర్లోనే ఉండే లోకల్ బాయ్ రాఘవ్ మధ్య ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకున్న తర్వాత రాజా కొతారి రాఘవ్ను క్రూరంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అరుంధతి చాలా బాధతో తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి అలా చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అరుంధతి తన తండ్రిని మరియు హవేలీని శపించి తర్వాత తన ప్రాణాలు కూడా అక్కడే తీసుకుంది.
తర్వాత ఏం జరిగిందని లేకపోవడంతో మీరా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోలేక నిరాశతో తను లైబ్రరీ నుండి బయటకు వచ్చేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ హవేలీ మరింత భయంకరంగా తయారైంది. అక్కడున్న వస్తువులు వాటంతట అవే కదలడం, రాత్రిపూట హాల్స్లో భయంకరమైన శబ్దాలు, ఏడుపులు వినిపించడం. అది సమ్మర్ అయినప్పటికీ హవేలీలో చాలా చలిగా ఉండడం మొదలైంది. అరుంధతి మీరాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. అది మీరాకి అర్థమైంది. కానీ ఇదంతా అజయ్ చూసి భయపడడంతో అందుకు అజయ్ ఒప్పుకోలేదు. అయినప్పటికీ అక్కడే ఉండే లోకల్ పండితుడు అయిన విశ్వనాథ్ హెల్ప్ తీసుకోవాలని అజయ్ చెప్పడంతో మీరా అండ్ అజయ్ వెంటనే విశ్వనాథ్ని కలిశారు. అతను ఈ ఆత్మల గురించి వాటిని విముక్తి చేయడంలో అతనికి చాలా అనుభవం ఉంది. పండిత్ విశ్వనాథ్ పవిత్ర గ్రంథాలతో వచ్చి ఆత్మను శాంతి చేయడానికి ఏవో పూజలు చేయడం మొదలుపెట్టాడు. అలా పూజ చేస్తుండగా ఒక్కసారిగా అరుంధతి ఆత్మ కనిపించింది. హవేలీలో చాలా కాలం నుండి ఉన్న ఒక పురాతనమైన బావి వైపు చూపించింది. ఆత్మ చూపిన దారిలో అజయ్ మరియు మీరా ఆ బావి దగ్గరకు వెళ్ళారు. బావికి మెట్లు ఉండడంతో మెట్లు దిగి బావిలోకి వచ్చేశారు. రాగానే వాళ్ళకి అక్కడ ఒక చిన్న దారి కనిపించింది. ఆ దారి గుండా వెళ్ళగా అక్కడ భూమిలో అది ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించడం లేదు. వెంటనే అజయ్ తన మొబైల్ తీసి టార్చ్ ఆన్ చేసి చుట్టూ చూశాడు. అక్కడ చాలా పురాతనమైన వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా రాఘవ్ యొక్క ఎముకలు అండ్ రక్తం అంటుకున్న ఒక లెటర్ని చూశారు. ఆ లెటర్లో రాజా కొతారి చేసిన క్రూరమైన పనుల గురించి అండ్ అంతేకాకుండా రాఘవ్కి అరుంధతికి మీద ఉన్న ప్రేమ ఆ లెటర్లో ఉండడంతో ఆ లెటర్ను చదివిన అజయ్ అండ్ మీరా చాలా బాధపడ్డారు. వారు అరుంధతి ఆత్మ శాంతించాలంటే రాఘవ్కు సరైన అంత్యక్రియలు జరగాలని అనుకుని రాఘవ్కు సాంప్రదాయంగా అంత్యక్రియలు జరిపితేనే ఆత్మలకు శాంతి కలుగుతుందని వెంటనే పనులు మొదలుపెట్టారు. పండిత్ విశ్వనాథ్ అంత్యక్రియలను రెడీ చేస్తున్నప్పుడు హవేలీలో భయంకరంగా వాతావరణం మొత్తం చీకటిగా మారింది. బావి నుండి అరుంధతి ఆత్మ మరోసారి కనిపించింది. కానీ ఈసారి మాత్రం అది అరుంధతి ఆత్మ కాదు. ఒక బ్లాక్ కలర్ నీడ రూపం బావి నుండి బయటకొచ్చింది. అది రాజా కొతారి యొక్క భయంకరమైన ఆత్మ. అక్కడ రాజా కొతారికి సంబంధించిన వస్తువులు తాకడంతో అండ్ అతని క్రూరమైన పనులు బయటపడడంతో అతని ఆత్మ చాలా కోపంగా ఉంది. పండిత్ విశ్వనాథ్ శక్తివంతమైన మంత్రాలను జపిస్తూ ఆ భయంకరమైన ఆత్మను బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒకవైపు అజయ్ అండ్ మీరా రాఘవ్కు అంత్యక్రియలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ వాతావరణం అంతా చాలా చల్లగా మారింది. అలా చాలాసేపటికి పండిత్ విశ్వనాథ్ ఒక సీసాలో రాజా కొతారి ఆత్మను తన మంత్రాలతో బంధించాడు. అలా అంత్యక్రియలు పూర్తి చేయడంతో రాఘవ్ అండ్ అరుంధతి ఆత్మలు విముక్తి పొందాయి. తర్వాత కొంచెం సేపు పండిత్ విశ్వనాథ్ కొన్ని మంత్రాలు చదివి రాజా కొతారి యొక్క ఆత్మను సీసాల నుండి విడిచిపెట్టాడు. అది వెంటనే అక్కడి నుండి విముక్తి పొంది గాలిలో కలిసిపోయింది. హవేలీ వాతావరణం వెంటనే నార్మల్గా మారింది. భయంకరమైన అరుపులు అన్నీ మాయమైపోయాయి. అరుంధతి అండ్ రాఘవ్ ఆత్మలకు విముక్తి కలిగిందని ఊరంతా తెలియడంతో ఊర్లో ఉండే వాళ్ళంతా హవేలీకి వచ్చి పువ్వులతో రాఘవ్ అండ్ అరుంధతి సమాధుల దగ్గర పూజలు చేశారు. అజయ్ అండ్ మీరా హవేలీని ఒక పెద్ద హాస్పిటల్గా మార్చి అంతేకాకుండా అక్కడ ఏదో ఒకటి నేర్చుకునే స్థలంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు అరుంధతి అండ్ రాఘవ్ జ్ఞాపకానికి చిహ్నంగా ఒక చిన్న టెంపుల్ని కట్టారు. వారి కథ ఎప్పటికీ మర్చిపోకుండా అప్పుడప్పుడు మీరా చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ స్టోరీస్ చెప్తూ ఉండేది. అంతేకాకుండా వాళ్ళు విముక్తి చేసిన అరుంధతి అండ్ రాఘవ్ ఆత్మలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చూశారు కదా ఫోక్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోక్స్, చూశారు కదా ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.